నమస్కారం. ఎప్పుడైనా ఆలోచించారా? మనం జీవించే ఈ ఒక్క రోజు వెనుక ఎంత పెద్ద కథ, ఎంత పెద్ద సైన్స్ ఉంటుందో? ఈరోజు మనమొక సాంప్రదాయ పంచాంగంలోని ఒక్క పేజీని తీసుకుని అందులో దాగి ఉన్న సమయం, ఖగోళం మరియు తత్వశాస్త్రం యొక్క రహస్యాలను ఛేదించబోతున్నాం. రండి, ఈ ప్రయాణాన్ని కలిసి మొదలుపెడదాం. సరే, ఈరోజు మనం ఏమేం విషయాలు చూడబోతున్నామో ఇదిగో ఇక్కడుంది మన రోడ్ మ్యాప్. ఈ సంక్లిష్టంగా కనిపించే పత్రాన్ని స్టెప్ బై స్టెప్ చాలా సింపుల్గా విడమర్చి చూద్దాం. రైట్, ఇక స్టార్ట్ చేద్దాం. అన్నింటికన్నా ముందు అసలు ఈ పేజ్లో ఉన్న పెద్ద పెద్ద టైం యూనిట్స్ ఏంటో అర్థం చేసుకుందాం. బ్రాడ్ పిక్చర్ అన్నమాట. చూడండి, ఇక్కడొక ఆసక్తికరమైన విషయం ఉంది. ఈ పంచాంగం నేరుగా తేదీతో మొదలవ్వట్లేదు, ఒక ప్రార్థనతో మొదలవుతోంది. శ్రీ గురుభ్యో నమః అని. అంటే ఇక్కడ మనం చూడబోయే సమాచారం కేవలం లెక్కలు కాదు, దానికొక ఆధ్యాత్మిక పునాది ఉంది అని ఇది మనకు మొదట్లోనే చెప్తోంది. ఇక్కడ చూస్తే ఈరోజు ఒక ప్రత్యేకమైన పేరున్న సంవత్సరంలో ఉంది. అదే శ్రీ విశ్వావసు నామ సంవత్సరం. అలాగే సూర్యుడు దక్షిణం వైపు పయనిస్తున్నాడు. దీన్నే దక్షిణాయనమంటాం. ఇక ఋతువు హేమంత ఋతువు, అంటే చలికాలానికి ముందొచ్చే సమయం అన్నమాట. సో ఇది కేవలం డిసెంబర్ 10 కాదు, ఒక పెద్ద కాస్మిక్ క్యాలెండర్లో ఒకానొక క్షణం. ఇప్పుడు ఇంకొంచెం లోతుగా వెళ్దాం. అసలు ఈ రోజును ప్రత్యేకంగా నిర్వచించేవి చంద్రుడికి సంబంధించిన అంశాలే. సో వాటిమీదే ఫోకస్ చేద్దాం. ఇవి ఒకదానితో ఒకటి ఎలా లింక్ అయ్యాయో చూస్తే నిజంగా ఆశ్చర్యమేస్తుంది. మొదటగా పంచాంగం ఏ చంద్రమాసంలో ఉన్నామో చెబుతోంది. అదే మార్గశిరామాసం. మన తెలుగు నెలల్లో ఇది చాలా పవిత్రమైనది. ప్రతి మాసానికి ఒక ప్రత్యేకత ఉంటుంది కదా. ఆ తర్వాత పక్షం, అంటే చంద్రుడి సైకిల్లో మనం ఏ ఫేజ్లో ఉన్నామనేది. ఇక్కడ బహుళపక్షమని ఉంది, అంటే వెలుగు తగ్గుతున్న సమయం. సింపుల్గా చెప్పాలంటే పౌర్ణమి అయిపోయింది, చంద్రుడు అమావాస్య వైపు ప్రయాణిస్తున్నాడు. దీన్నే మనం కృష్ణపక్షమని కూడా అంటాం. ఇక ఇక్కడున్న చాలా ముఖ్యమైన పాయింట్ తిథి. ఈరోజు షష్ఠీ తిథి, అంటే 6వ చాంద్రమాన రోజు. ఇది సాయంత్రం 7:08 వరకు ఉంటుంది. ప్రతి తిథికి ఒక ఎనర్జీ, ఒక వైబ్రేషన్ ఉంటుంది. అందుకే కొన్ని పనులకు కొన్ని తిథులు మంచివి, కొన్ని అంత మంచివి కాదు అంటుంటారు. ఓకే, ఇప్పుడు మనం ఇంకాస్త డీప్గా వెళ్తున్నాం. అసలు ఈ బుధవారానికి దానికంటూ ఒక యునిక్ క్యారెక్టర్ ఎలా వస్తుంది, ఆ వివరాల్లోకి వెళ్తున్నాం. ఇక్కడే అసలు మ్యాజిక్ అంతా ఉంది. నక్షత్రం. సింపుల్గా చెప్పాలంటే ఆ రోజు చంద్రుడు ఏ స్టార్ కాన్స్టలేషన్ దగ్గరున్నాడు అనేది. ఈ రోజు ఉదయం 8:06 వరకు ఆశ్లేష నక్షత్రం ప్రభావం ఉంటుంది. అంటే మార్నింగ్ అంతా ఈ నక్షత్రపు ఎనర్జీ ఉంటుందన్నమాట. ఇక యోగం, ఇది మరో లేయర్ అన్నమాట. ఇది సూర్యచంద్రుల పొజిషన్స్ని బట్టి చేసే ఒక ఆస్ట్రోలాజికల్ క్యాల్క్యులేషన్. ఒక విధంగా చెప్పాలంటే ఇది ఆ రోజుకి ఒక ప్రత్యేకమైన ఫ్లేవర్ను ఇస్తుంది అనుకోవచ్చు. ఈ రోజు సాయంత్రం 6:44 వరకు వైద్రుతి యోగం ఉంది. చూడండి, ఇది ఎంత డీటెయిల్డ్గా ఉందో. కరణం అనేది తిథిలో సగం భాగం, అంటే ఒక తిథిని కూడా 2 వేర్వేరు భాగాలుగా విభజిస్తున్నారన్నమాట. ఈ రోజు ఉదయం 7:36 వరకు గరజి, ఆ తర్వాత వణిజ. అంటే రోజులోని ప్రతి భాగానికి ఒక ప్రత్యేక స్వభావం ఉంటుందని దీని అర్థం. సరే, ఇంత ఖగోళ సమాచారమంతా బానే ఉంది. మరి దీని ప్రాక్టికల్ యూజ్ ఏంటి? అసలు దీన్ని మనం రోజువారీ జీవితంలో ఎలా వాడుకోవచ్చు? ఈ విభాగం మనకు అదే చూపిస్తుంది. మన డైలీ ప్లానింగ్కో ఇదొక గైడ్ లాంటిది. పంచాంగం రోజును కొన్ని మంచి సమయాలుగా, కొన్ని అంత మంచివి కాని సమయాలుగా విభజిస్తుంది. అంటే ఏ పనులు ఎప్పుడు మొదలుపెట్టాలి, ఎప్పుడు కాస్త ఆగాలో సూచిస్తుంది. ఇప్పుడు ఈ స్లైడ్లో చూడండి. ఇక్కడ మనకు శుభ సమయం, అశుభ సమయం స్పష్టంగా ఇచ్చారు. అమృతకాలం చాలా మంచి సమయం. అలాగే రాహుకాలం, యమగండం, దుర్ముహూర్తం, వర్జ్యం, ఈ సమయాల్లో ముఖ్యమైన పనులు, కొత్త పనులు మొదలుపెట్టకుండా ఉండటం మంచిదని సూచిస్తారు. సో ఇదొక టైం మేనేజ్మెంట్ టూల్ లాంటిది. మనం ఇప్పటిదాకా చాలా సూక్ష్మమైన వివరాలు చూశాం కదా. ఇప్పుడు మళ్ళీ ఒకసారి జూమ్ అవుట్ చేసి మన రోజును శాసించే పెద్ద ఖగోళ వస్తువులైన సూర్యచంద్రుల వైపు చూద్దాం. పంచాంగం సూర్యుడు, చంద్రుడు ప్రస్తుతం ఏ రాశులలో ఉన్నారో కూడా చెబుతోంది. ఈరోజు సూర్యుడు వృశ్చిక రాశిలో, చంద్రుడు కర్కాటక రాశిలో ఉన్నారు.
ఈ రెండింటి కలయిక ఆ రోజు యొక్క ఓవరాల్ ఎనర్జీని ప్రభావితం చేస్తుందని నమ్ముతారు. మరియు ఇక అందరికీ తెలిసినవే కాని చాలా ముఖ్యమైనవి: సూర్యోదయం, సూర్యాస్తమయం. ఈరోజు సూర్యోదయం ఉదయం 6:23కి, సూర్యాస్తమయం సాయంత్రం 5:22కి. ఈ రెండింటి మధ్య మన పగటి సమయమంతా. ఇక చివరిగా ఈ పేజీ కేవలం అంకెలు, సమయాలతో ముగియదు. అసలైన సారం ఇక్కడే ఉంది. ఇది ఒక మార్గదర్శక తత్వశాస్త్రంతో, కొన్ని మంచి మాటలతో ముగుస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే ఈ పంచాంగం యొక్క ఆత్మ ఇక్కడే ఉంది. దీని గుండెలాంటిది ఈ వాక్యం: సర్వేజన సుఖినో భవంతు, అంటే అందరూ సుఖంగా ఉండాలి అని. ఇది కేవలం మనకు సమయం చెప్పడం మాత్రమే కాదు, మనం ఎలా జీవించాలో, మన చుట్టూ ఉన్నవాళ్లు కూడా బాగుండాలని కోరుకోవాలని ఒక సందేశమిస్తోంది. ఈ పత్రం చివర్లో శుభమస్తు అంటే అంతా మంచే జరగాలని ఆకాంక్షిస్తూ గోమాతను పూజించండి, సంరక్షించండి అని చెబుతోంది. ఇక్కడ గోవు అనేది ప్రకృతికి ఒక ప్రతీక. అంటే ప్రకృతిని గౌరవించాలి, కాపాడాలి అని వేల సంవత్సరాల క్రితమే ఇచ్చిన ఒక గొప్ప సందేశమిది. ఇక చివరిగా ఒక ప్రశ్న: స్మార్ట్ ఫోన్లు, డిజిటల్ గడియారాలు ఉన్న ఈ రోజుల్లో ఒక రోజును ఇంత పెద్ద విశ్వంతో కనెక్ట్ చేసే ఈ ఒక్క పేజీ నుండి మనం ఏం నేర్చుకోవచ్చు? ఇది కేవలం సమయం చూపే క్యాలెండర్ మాత్రమేనా, లేక ఈ అనంత విశ్వంలో మన స్థానం ఏమిటో గుర్తుచేసే ఒక అద్భుతమైన సాధనమా? ఆలోచించండి.